కోటీశ్వరుడు చందమామ కథ. కంచిలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు. అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు. అతను వారందరికీ పెళ్లిళ్ళు చేసి అల్లులను కూడా తన వద్దనే ఉంచుకుని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు. కాలక్రమాన అతని బందుకోటు పెరిగి అతని ఇల్లు ఒక దివాణంగా మారిపోయింది. బంధువుల మధ్య అతను అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగంగా అనుభవించాడు. అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి. అతను దాన ధర్మాల కింద కానీ తీర్థయాత్రలకని కానీ దేవుడి పేరు చెప్పి కానీ ఏనాడు చిల్లి గవ్వ ఖర్చు పెట్టి ఎరగడు. ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరుడి ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి తనకు ఆ పూట భోజనం పెట్టించమన్నాడు. పోరా దొంగ వెధవా, నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చేదరించుకున్నాడు. నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మేమిటి అన్నాడు బైరాగి. ఇద్దరికీ కొంచెంసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగివాడు తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకరుల చేత బయటకు గెంటించాడు. బయటకు గెంటిన ఆ బైరాగి స్వయం పాకం ఇస్తేనే కానీ వెళ్ళనని భీష్మించుకుని సాయంకాలం దాకా ఇంటికెదురుగా కూర్చున్నాడు. నువ్విక్కడే చచ్చినప్పటికీ నేను స్వయం పాకం ఇవ్వను, ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అన్నాడు నవకుబేరుడు. ఆ బైరాగి 3 పగళ్ళు 3 రాత్రులు వీధివాకిలికి ఎదురుగా అలాగే కూర్చున్నాడు. ఆ బైరాగి శపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడితో అన్నారు. కానీ అతను భయపడలేదు. వీధి తలుపు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని రోజుల అవతల చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు. తానొక ఘన విజయం సాధించినట్లు నవకుబేరుడు సంతోషించాడు. కానీ వీధివాకిలు తెరిచిన మర్నాడే మళ్ళీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు. ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే, మళ్ళీ ఎందుకు వచ్చాడో కనుక్కురా అని నవకుబేరుడు ఒక మనిషిని పంపాడు. నేను నిన్నేమీ యాచించడానికి రాలేదు, నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు. 6 నెలల దాకా తనకు తీరదని నవకుబేరుడు జవాబు పంపాడు. బైరాగి వెళ్ళిపోయి సరిగా 6 నెలలకు మళ్ళీ వచ్చాడు. నవకుబేరుడు మరికొన్ని వాయిదాలు వేశాడు. బైరాగి ఎంతో ఓపికగా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు. ఇలా ఏడాది గడిచింది. ఆ బైరాగి చెప్పేది తాను వినక తప్పదనుకుని చివరకు నవకుబేరుడు అతన్ని పిలిపించాడు. ఏడాది నుంచి చూస్తున్నాను, నువ్వు మాయచేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకుని గుడ్డివాడువైపోయావు. కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి. అయిన వాళ్ళందరినీ వదులుకోమని చెప్పటానికేనా ఇంతకాలము నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు. వీళ్లల్లో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు. నువ్వు సంపాదించి పెట్టుతున్నంతకాలము వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు. ఆ తరువాత నిన్ను జీవశ్చవంగా చూస్తారు. కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి. అందుకు వైశ్యుడు కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం సంప్రాప్తమైనట్లు నటించాడు. ఆయన తన భార్యతో, నాకు చావు దగ్గర పడింది. ఇన్నాళ్ళు బతికాను కానీ ఒక్క పుణ్యకార్యం చేయటానికి కూడా నాకు వ్యవధి చిక్కలేదు. ఈ చావు ఇంకొక ఏడాది ఆగి వస్తే ఎంత బాగుండేది అంటూ ఉన్నపాడంగా బిర్ర విగిసుకుపోయాడు. నవకుబేరుడి భార్య కంగారుపడి వైద్యుని పిలిపించింది. వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంతు చిక్కక తాను చేసేదేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. నవకుబేరుడు బైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగబట్టి ప్రాణం పోయినట్టు నటించాడు. అతని మీద పడి తింటున్నవారు దాదాపు 200 మంది ఉన్నారు. వాళ్లంతా నవకుబేరుడి చుట్టూ చేరి చోకాలు పెట్టసాగారు. కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి ఎంతవారికి చావు తప్పదన్నారు. సరిగా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకుని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి, ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్లయితే చెప్పండి, ఇదిగో సిద్ధౌషధం అన్నాడు. నవకుబేరుడి భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ళ మీద పడి, బాబు రక్షించండి, మీరేం కోరితే అది ఇస్తాం, ఆయనకు ఆ సిద్ధౌషధం ఇచ్చి బతికించండి అని ప్రాధేయపడ్డారు. దానికి ఆ బైరాగి, వెర్రివాళ్లల్లారా, ఎంత సిద్ధౌషధమైనా ఆయువు మూడిన వారికి ఆయుర్దాయం ఇవ్వగలదా? ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారు వెంటనే చచ్చిపోతారు. వారి ఆయుశేషంతో ఈ చనిపోయిన మనిషి కొంతకాలం బతుకుతాడు. అతనికి తమ ఆయువునివ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఈ ఔషధం తీసుకుని తాగేయండి, అతను బతుకుతాడు అన్నాడు. ఎవరూ పలకలేదు. కొంచెం సేపు చూసి బైరాగి, ఎవరు ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు. జవాబు లేదు. అయ్యో, ఈ మనిషి తన జీవితమంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి దారపోసి
పరలోకంలో సుఖపడడానికి ఒక్క పుణ్యకార్యమైనా చేయకుండా చనిపోయాడే, ఒక్కరైనా అతని కోసం తమ ప్రాణాలను ఇవ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి. స్వామి కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు. అందరూ నిర్ఘాంతపోయి నిశ్చేష్టులయ్యారు. ఆ తరువాత నవకుబేరుడు పనికిమాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన జీవితం గడిపాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.